చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి నాయన నీ పాసనకి వస్తూ ఉన్నాం. ప్రభు మాకు సహాయం దయచేయండి. నీ కుమారుని అడుగు జాడల్లో నాయన నడవటానికి మీరు మమ్మల్ని పిలిచారు. నీ కుమారుని పోలిక మాలో సంతరించుకోవాలని, అయా తండ్రి ఆయన గుణాతిశయంలో మేము ప్రచురించాలని, నీ కుమారుని మహిమను మీరు మాకు ఇవ్వాలని, నీ కుమారునితో సమానుడిగా ఆయన సింహాసనం మీద మమ్మల్ని కూర్చుండబెట్టాలని నాయన ఎంతో ఉన్నతమైన ఉద్దేశములతో నాయన మీరు మమ్మల్ని పిలుచుకొని ఉన్నారు. ఈ పిలుపుకు తగినట్లుగా మేము జీవించాలి, నడుచుకోవాలి. ప్రభు వాటి కృపను మాకు దయచేయండి. నాయనా మరి మీరు మాట్లాడితేనే ఈ యొక్క మర్మం అర్థమవుతుంది. నాయనా మాకు విశ్వాసము దయచేయండి, కనికరం చూపండి. మీరే మహిమ పొందుకొనమని సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చెక్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎవరు నాకు తోడలేరేంటి స్క్రీన్ మీద? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అతి పెద్ద సవాలు మన ముందు దేవుడు ఉంచుతున్నాడు. ద గ్రేటెస్ట్ ఏమంటాం ఛాలెంజ్ ఇది. ఆర్ యు రెడీ ఫర్ దట్? గ్రేటెస్ట్ ఛాలెంజ్. ఈ లోకంలో ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, ఎన్నెన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. ఈరోజు మరి వాక్యంలో నుంచి అతి పెద్ద సవాలు, మరి ఒకడికి అంతకంటే పెద్ద సవాలు ఉండదు. అదేంటో మనం చూద్దాం కేర్ఫుల్గా. మీరు ఆల్రెడీ నేను మెసేజ్లో పెట్టాను. దిస్ ఈస్ ద టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్ అనేసి. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని మనం చూసాం. ద డైటీ ఆఫ్ క్రైస్ట్ అంటాం. తర్వాత ఆయన సశరీరుడిగా వచ్చాడు అని చూసాం. సో రెండుటిని మనము విశ్వసించాలి. తండ్రిని, కుమారుణ్ణి కూడా విశ్వసించాలి. రెండవది క్రీస్తు శరీరధారి అయి వచ్చాడు అని కూడా మనం విశ్వసించాలి. లేకపోతే వాడు అబద్ధికుడని, అంత్యక్రీస్తు అని, లేదా క్రీస్తు విరోధి అని మనం చూస్తూ వచ్చాం. దానికి తగినన్ని వాక్యాధారాలతో, సాక్ష్యాలతో మనం చూస్తూ వచ్చాం. ఈరోజు ఇంకొక అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు శరీరధారి అయి ఉన్నాడు, ఆయన మానవుడు అనడానికి ఇంకొక రుజువు ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు శోధించబడటము. అది ఎందుకు అంత పెద్ద ప్రాముఖ్యమైన విషయం అంటే, చాలా పెద్ద ప్రాముఖ్యమైన విషయం అది. ఆయన శోధించబడ్డాడు అనటము. అందులో ఏముంది అంటే, అందులో మనకి చాలా గొప్ప ఆదరణ ఉంది, గొప్ప నిరీక్షణ ఉంది. ఎలాగో మనం చూద్దాం. ఉదాహరణకి అంటే మనకు తెలుసు, యాకోబు పత్రికలో చూస్తాం కదా, దేవుడు శోధించబడడు, శోధించడు, శోధింపబడడు, ఆయన శోధింపనేరడు, బడనేరడు. సో అంటే యేసుప్రభు వారు శోధించబడ్డాడు అంటే అర్థం ఏంటంటే, ఆయన పరిపూర్ణ మానవుడుగా మన మధ్యన ఉన్నాడు అని మనకి స్పష్టమవుతుంది. ఆయన భూమి మీద 33 సంవత్సరాలు పరిపూర్ణమైన మానవునిగా జీవించాడు. నిన్న మనం చూసాం ఆయన మానవునిగా జీవించడానికి కొన్ని ఉద్దేశాలు. అందులో మీకు గుర్తుంటే అట్లీస్ట్ ఒక 8, 9 దాకా మనం చూసాం కదా. తండ్రిని బయలుపరిచాడు ఆయన. మనకి మాదిరిని చూపడం రెండవది. పాపములకు ప్రాయశ్చిత్తం మూడవది. దావీదుతో చేసిన నిబంధన నెరవేర్పు అని చూసాము. తర్వాత అపవాది క్రియలను లయపరచడం అని చూసాము. మన ప్రధాన యాజకుడుగా మన మీద కనికరమును, సానుభూతిని ఆయన చూపటానికి, మనల్ని అర్థం చేసుకోవటానికి, ఇన్ అదర్ వర్డ్స్. తర్వాత హీ బికేమ్ ద జడ్జ్, మనుష్య కుమారుడు తీర్పరిగా, ఎలిజిబుల్ లేకపోతే అర్హుడైన తీర్పరిగా మనం చూసాము. మీడియేటర్ గా చూసాము. తిమోతి 2:5 మొదటి తిమోతి. అండ్ హీ బికేమ్ ఆ రిప్రజెంటేటివ్, మన ప్రతినిధిగా ఆయన మన స్థానంలో సంపూర్ణ విధేయతను కనపరచుట ద్వారా మనకి నీతి రక్షణ ఆపాదించబడింది అని కూడా మనం చూసాం. ఇదే కోవలో ఇదేంటి యాజ్ ఎ మ్యాన్ కింద మనం చూస్తూ వచ్చాం, మనుష్యుడిగా. ఇంకొకటి, ఆయన శోధించబడ్డాడు అన్న విషయం కూడా మనము చూడాలి, మనం నేర్చుకోవాలి అందులో నుంచి. మత్తయి సువార్త 3వ అధ్యాయము, ఒకసారి 4వ అధ్యాయము 1 నుంచి మనం చూద్దామా? చదువుదాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి చదువుదాం.
అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చూడండి 40 కేర్ఫుల్గా, దినములు పరిశుద్ధాత్మ దేవుడు యేసును అరణ్యంలోనికి నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత లీడ్ చేయబడుతున్నాడు. దేనికి అంటే శోధించబడటానికి. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. చాలాసార్లు సాతాను మీద మనం అబాండాలు, నేరాలు మోపుతూ ఉంటాం. దేవుడు సాతాను నాకు ఇది చేస్తున్నాడు, శోధిస్తున్నాడు, ఇదంతా కూడా. అలా జరగాలన్నా కానీ దేవుడు అనుమతిస్తేనే తప్ప జరగదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. సాతాను ఎప్పుడు సార్వభౌమాధికారి కాదు. ఒక వ్యక్తిని సాతాను దేవుని పర్మిషన్ లేకుండా శోధించడు, శోధించనేరడు అన్నది మనకి స్పష్టమవుతుంది. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇంకా చదవండి. 40 దినములు 40 రాత్రులు హ్మ్. ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ ఆయన శోధకుడు ఆకలి ఆ! ఆ ఆ శోధకుడు శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఆ! నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. తెలుసు మనకి ప్రధానమైన ఒక 3 శోధనలు అక్కడ వ్రాయబడ్డాయి. రాళ్ళను రొట్టెలుగా నువ్వు చేసుకొని తిను. తర్వాత పైనుంచి దూకు. నీకేం గాదు. లేతే నువ్వు నాకు మొరొక్కితే నేను నీకు ఇవన్నీ ఇస్తాను. మనకు తెలుసు ఇవి దిస్ ఆర్ ద ప్రైమరీ లేతే మెయిన్ టెంప్టేషన్స్ కింద మనం చూస్తాం. యేసు అపవాది చేత ఈ విషయాల్లో శోధించబడ్డాడు. అయితే ఆయన పాపము చేయలేదు, గెలిచాడు. ఆయన ఈ 33.5 సంవత్సరాలలో ఈ 3 సార్లైనా శోధించబడింది అంటే కాదు. త్రూ ఔట్ హిస్ లైఫ్ ఆయన శోధించబడుతూనే ఉన్నాడు. మనకి అంటే పదే పదే ఆయన శోధించబడుతూనే ఉన్నాడంటే అని కూడా రుజువులు బైబిల్‌లో మనం చూడొచ్చు. లూకా సువార్త 4వ అధ్యాయము. చూడండి ఒకసారి లూకా 4:12-16 వరకు చూస్తే సేమ్ ఇదే అకౌంట్ అక్కడ ఉంది. కాకపోతే అక్కడ కొంచెం అడిషనల్‌గా లూకా ఇంకొక విషయాన్ని రికార్డ్ చేస్తా ఉన్నాడు. అందుకు యేసు, నీ హ్మ్. దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి చూడండి, కొంతకాలము ఆయనను విడిచిపోయెను. ప్రతి శోధనను ఆ ఫేజ్‌లో ఆయన ముగించి ఏమంటున్నాడు? కొంతకాలము విడిచి ఆయనను వెళ్ళాడు. విడిచిపోయెను. అంటే అర్థమేంటి? కొంతకాలం తర్వాత మరలా సేటన్ అగైన్ కమ్స్ బ్యాక్. టైమ్ టు టైమ్ సాతాను యేసుని శోధిస్తూనే ఉన్నాడు. దేవుని దగ్గరికెళ్లి సాతాను శోధించగలడా పరలోకంలో? సాతానుకి అధికారం లేదు, చేత కాదు. యేసు ఈ ఈ భూమి మీద మన వల్లే మనుష్యుడిగా ఉన్నాడు కనుక, ఆయన ఈ శరీరంలో ఉన్నాడు కనుక సాతాను శోధించగలిగాడు అనేది మనకు అర్థమవుతది. ఇది ఇంకా ఆయన పదే పదే ఎన్నో సార్లు ఎవ్రీ డే కూడా ఆయన శోధించబడ్డాడు అనటానికి మనకి ఇంకొక రుజువు కూడా హెబ్రీ పత్రికలో మనం చూడొచ్చండి. ఆయన లైఫ్ స్టైల్, ఆయన విధానం ఎలా ఉందంటే, ఆయన ప్రార్థనా జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. 5వ అధ్యాయము 7వ వచనం చూస్తే శరీరధారి అయ్యున్న దినములలో హ్మ్. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన చూడండి కుమారుడై ఆయన ఉండి ఆ! ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చాలండి. సో, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో ఎంతకాలము ఆయన శరీరధారి అయి ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు? 33 ½ ఇయర్స్ కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆయన ప్రేయర్ అంటే, తండ్రి నన్ను మీరు కాపాడండి. దేని నుంచి? మరణం నుంచి కాపాడండి. యేసు మరణం నుంచి కాపాడమని ప్రేయర్ చేశాడు. మరి ఆయన మరణించాడు గదా! తండ్రి ఆయనకి ఆన్సర్ చేయలేదా? అంటే శరీర మరణం కాదది. ఆత్మీయ మరణం నుంచి నన్ను కాపాడండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మీయ మరణం ఎందుకొస్తది అసలు యేసుప్రభు వారికి? ఎప్పుడొస్తది? పాపం చేస్తేనే గదా! అంటే యేసుప్రభు వారు శోధించబడుతూ వచ్చాడు. నేను పాపం చేయకూడదు అని తండ్రికి వేడుకుంటూ త్రూ ఔట్ హిస్ లైఫ్ ఆయన దట్ వాస్ హిస్ ప్రేయర్. ఒక వెహిమెంట్ ప్రేయర్స్ అన్నమాట. మహారోదనలతో ఎంతో తీవ్రంగా ఆయన ప్రార్థించాడు కనుకనే ఆ, ఆయన అలా జీవించాడు. అంటే ఏంటి? ఆయన త్రూ అవుట్ హిస్ లైఫ్ శోధించబడుతూనే ఉన్నాడు పదే పదే అన్నది మనకి ట్రూత్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రణాళిక, ఆయన చిత్తమై ఉన్నది. ఆ, చూడండి ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ మీకు ఒకటి చూపిస్తాను. ఆ, 5వ అధ్యాయంలోనే 9వ వచనం చూద్దాం.
ఆ ఇట్ ఆయన లుక్స్ సం చదవండి. మరియు మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి హ్మ్. తనకు విధేయులైన వారందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను. సంపూర్ణ సిద్ధి కలిగిన పొందిన వాడనుందా? పొందిన వాడనుందా? పొందిన వాడై. అంటే ఏంటి అర్థము? ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు అవ్వడానికి 30 ఇయర్స్‌కి ఆయన ఎప్పుడు ఎప్పుడు యాజకుడయ్యాడు ఆయన? తండ్రి ఎప్పుడు అతన్ని అపాయింట్ చేసింది చెప్పాలంటే? ముందు నుంచి కాలింగ్ ఉన్నప్పటికి గూడా ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత 30వ ఏట తండ్రి ఆకాశం నుంచి ఇదిగో నా ప్రియ కుమారుడు ఇతన్ని నేను ఆనందించుచున్నాను. అంటే ఆ సమయానికి వచ్చేసరికి జీసస్ క్రైస్ట్ ఎలా ఉన్నాడంటే పరిపూర్ణత సాధించాడు ఆయన. హి బికేమ్ పర్ఫెక్టెడ్. చూడండి ఆయన చిన్నప్పటి నుంచి ఆల్రెడీ పర్ఫెక్టెడ్‌గా ఉన్నాడని కాదు. శోధనల ద్వారా, శ్రమల ద్వారా, పరీక్షల ద్వారా ఆయన గెలుస్తూ ఒక క్లాస్ నుంచి చూడండి ఆయన కూడా చిన్న పిల్ల ఏజ్ నుంచి కూడా ఆయన ఎదుగుతూ వచ్చాడు. ఆయన కూడా విశ్వాసంలో ఎదగాలి. చూడండి ఏది కూడా ఆయన కుమారుడు కాబట్టి దేవుడు అప్పనంగా ఆయనకి ఇచ్చేసాడు. అన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడు కాదు. యాస్ ఎ మ్యాన్ హి హాడ్ టు లెర్న్. విశ్వాసంలో ఎదగాలాయన. పరిశుద్ధతలో, నీతి అన్నిట్లో ఒక ఏజ్ నుంచి ఇంకొక ఏజ్‌కి, ఒక విశ్వాసం లెవెల్ నుంచి ఇంకొక విశ్వాసం లెవెల్‌కి ఎదుగుతూ పరిపూర్ణత సాధిస్తూ వచ్చాడాయన. ఇప్పుడు మనకు తెలుసు హెబ్రీ పత్రిక మనము అందులో చూస్తాం 11లో విశ్వాసం గురించి రాస్తూ, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైండుట అసాధ్యం అని ఉంది గదా! యేసుప్రభువారు 30వ ఏట తండ్రి అంటున్నాడు, ఇదిగో నా ప్రియ కుమారుడు ఇతనియందు నేను ఆనందించుచున్నాను. అంటే వాట్ ఈస్ ఇట్ దట్ ఇన్ జీసస్ క్రైస్ట్ ప్లీజ్డ్ గాడ్? యేసులో ఉన్న దేన్ని బట్టి తండ్రి సంతోషించాడు చెప్పండి? విశ్వాసమే కదా. యేసులో విశ్వాసము కనుగొన్నాడు తండ్రి. యేసు కూడా విశ్వాసమును కాపాడుకోవాలి. యేసు కూడా విశ్వాసంలో ఎదగాలి. నేను ఇంకో మాట చెప్తాను ఇంట్రెస్టింగ్‌గా. మీరు ప్రకటన గ్రంథంకి ఒకసారి రండి. లవొదికయ సంఘం గురించి మాట్లాడుతూ యేసు ఒక మాట అంటాడు అక్కడ. నాకు నేను చాలా ఆశ్చర్యపోయాను ఆ మాట చూసినప్పుడు. 3వ అధ్యాయము 21వ వచనమండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. హల్లెలూయా! యేసుప్రభువారు తన సింహాసనము మీద కూర్చోటానికి గబాలన కూర్చున్నాడా ఎళ్లి? తండ్రి నా కుమారుడు గదా! కమాన్ వచ్చేసే పైన కూర్చో అంటే కూర్చున్నాడా? ఏం రాయబడింది? యేసు కూడా జయించాల్సి వచ్చింది. 33.5 సంవత్సరాలు యేసు కూడా అన్ని పరీక్షలు, అన్ని శోధనలు, అన్ని రకాలుగా ఆయన ఫ్రమ్ ఎవ్రీ సైడ్ హి వాస్ టెంప్టెడ్. ట్రయల్స్‌ని అన్నిటిని జయించుకుంటూ విశ్వాసంలో పరిపూర్ణత సాధిస్తూ తిరిగి తన సింహాసనమును ఆయన అధిష్ఠించాడు. ఊరికనే ఇవ్వల. సపోజ్ ఇఫ్ జీసస్ హాడ్ ఫెయిల్డ్, ఈ 33.5 సంవత్సరాలు ఒకవేళ ఆయన జయించి ఉండకపోతే చెప్పండి, ఆయన సింహాసనాన్ని ఆయన తండ్రి ఇచ్చేవాడా? ఇవ్వడు. చూడండి ఆయన నేను ఎలా జయించానో మీరు కూడా అలా జయిస్తే మీరు కూడా ఆ సింహాసనం నేను ఇస్తాను. యేసుప్రభువు స్వయంగా చెప్తున్న మాటలు ఇవి. సో యేసు శోధించబడ్డాడు. ఇది మనకు చాలా ఆదరణ ఇస్తుంది ప్రియులారా. ఎందుకో నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా విందాం ఈరోజు. చాలా హైయెస్ట్ కాలింగ్ ఇది. ఈ మాటల్ని మీరు పదే మీరు అర్థం చేసుకోవాలని బ్రతిమలాడుతా ఉన్నా. ఇది ఒక మిస్టరీ. ఇది నేను ది అదర్ డే నేను కొద్దిమంది ఇస్లాం సహోదరులతో మా ఇంట్లోనే మీటింగ్ పెట్టుకున్నాం. వాళ్ళొచ్చారు మా ఇంటికి. నేను అడిగాను వాళ్ళని క్వెషన్స్ కొన్ని అడిగాను. టు మై సర్ప్రైజ్ అసలు నాకు వాళ్ళ నుంచి చాలా డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయి. అసలు వాళ్ళకి అప్పుడు అనిపించింది, అసలు మీకు ఈ యొక్క క్రైస్తవ్యం యేసుని వెంబడించడం అంటే మీకు అర్థం కాలేదా? ఎవరు మీకు చెప్పలేదా అనిపించింది. అవే ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతాను, చూద్దాం మీరు ఎంతవరకు ఆన్సర్ చేస్తారు. ఓకేనా? సో చూడండి, యేసుప్రభువారు 33 సంవత్సరాలు శోధించబడి పరిపూర్ణ సాధించి జయించి సమస్తమును జయించి
ఓడించాడు. పాపమును ఓడించి, సాతాను ఓడించి, లోకమును జయించి, భయపడకము నేను లోకమును జయించి ఉన్నాను. లోకంలో మీకు శ్రమ అయినా డోంట్ వరీ, నేను లోకమును జయించాను. హీ కాంకర్డ్ ఎవ్రీథింగ్ అండ్ హీ రోస్. వెళ్ళి తన సింహాసనమును ఆయన అధిష్ఠించాడు. మీరు గమనిస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము, ఐ థింక్ 5వ వచనం అనుకుంటా. ఒకసారి చూద్దాం, చదవండి 5. తండ్రి, ఆ, లోకము పుట్టక మునుపు ఆ, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ ఆ. మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఎందుకంటున్నాడు ఆ మాట? ముందు వచ్చిన చదవండి, 4వ వచనం అర్థమవుతుంది. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకం 33 పుట్టక అండ్ హాఫ్ మునుపు ఇయర్స్, చాలండి, 33 అండ్ హాఫ్ ఇయర్స్ యేసుప్రభు వారు తండ్రి చిత్తమును సంపూర్ణంగా చేశాడు. బలవంతంగా, కష్టంగా కాదు. అందుకే ఈరోజు ఉదయం కూడా నేను మీకు చెప్తూ వచ్చాను, జోనా కూడా దేవుని చిత్తం చేశాడు చివరికి కదా. ఎలా చేశాడు? ఏడుస్తూ, కోపంతో, దుఃఖంతో, ఇక చేయాలి కాబట్టి అలిగి. యేసుప్రభు అలా చేయలే. ఆ, ఆ, ఎందుకంటే ఆయన చిత్తం చేయటమే ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, ఎలా చేస్తున్నామో కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ షుడ్ ప్లీజ్ గాడ్. ఏడుస్తూ, తర్వాత కోపడుతూ, దుఃఖంతో మనం ఆయన చిత్తాన్ని చేసామనుకోండి, అది ఆయన సంతోష పెట్టగలదా? సంతోష పెట్టలేదు. మీరు సామెతలు కీర్తన 40 కదా, దాన్ని క్రాస్ రిఫరెన్స్ మనకి హెబ్రూ 10లో చూస్తాము. అయితే కీర్తన 40కి ఒకసారి వద్దాం. ఇది కూడా మెస్సియానిక్ జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. నీ చిత్తం చేయటం నాకు ఇష్టమాయను. 8వ వచనం. నా దేవా, ఉమ్, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఉమ్, నీ చాలు. ధర్మశాస్త్రము నా ఆంతర్యంలోనున్నది. నీ చిత్తము నెరవేరు నాకు, ఇట్స్ మై డిలైట్. ఇట్ వాజ్ క్రైస్ట్ డిలైట్ టు డూ ద విల్ ఆఫ్ ద ఫాదర్. కష్టంతో చేయలే ఆయన. సిలువని కూడా ఇష్టంగా ముద్దు పెట్టుకున్నాడు ఆయన. సిలువని ఇష్టపడ్డాడు ఆయన. అందుకే మీరు హెబ్రీ పత్రిక చూస్తే 12వ వచనంలో, 12వ అధ్యాయంలో, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు. ఏంటి ఆనందం అంటే? టు డూ ద విల్ ఆఫ్ ద ఫాదర్. నేను నా తండ్రి చిత్తం చేస్తున్నాను. హీ డిలైటెడ్ అనమాట. పెయిన్ ఉంది అందులో, అవమానం ఉంది. అవమానమును ఆయన నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ప్రతి శోధనను, హీ వాజ్ బీయింగ్ మాక్డ్ లైక్ ఎనీథింగ్. ఆయన్ని భయంకరంగా దూషించారు, తూలనాడారు. మనం పలకలేని పదాలు ఆయన మీద పలికారు. బాస్టర్డ్ అన్న పదం మనం వినడానికి ఎంత కష్టంగా ఉంటుంది కదా. ఆయన తిట్టారు అట్లా. ఇల్లెజిటిమేట్ చైల్డ్, మా తండ్రి అబ్రహాం, నీ తండ్రి ఎవడో తెలియదు అన్నారు. తిండిపోతున్నారు, తాగుబోతున్నారు. ఆయన్ని పోక్ చేసి సాతాన్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్, ఫ్రమ్ త్రూ డిఫరెంట్ పీపుల్. ఎక్కడా టెంపర్ లూజ్ అవ్వాలి ఆయన. ఎక్కడా కూడా ఆయన ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడలే. మౌనంగా ఉన్నాడు. పిలాతు ఎదుట చేతులు కట్టుకుని ఉన్నాడు. ఏం అవసరం ఆయనకి ఆలోచించేద్దాం. ఓకే, ఆయన ఎదుట ఉంచబడిన ఒకటే ఆనందం ఆయన ఏంటంటే తన తండ్రిని సంతోషపెట్టడం, నా తండ్రిని చిత్తం నేను నెరవేర్చడం. మనకి రక్షణ ఊరికనే రాలేదు ప్రియులారా. చాలాసార్లు మనం చేసే తప్పేంటి తెలుసా? రక్షణ ఉచితం కదా, ఉచితం అంతా చీప్ అనుకుంటాం. ఇప్పుడు ఉచిత పంపిణీ బయట గవర్నమెంట్ సరఫరా చేస్తూ ఉంటుంది. దాన్ని ఎవడు దాన్ని దాన్ని చౌక అనుకుంటారు, లేకపోతే చీప్ అనుకుంటారు. రక్షణ ఉచితమే, కానీ ఇట్ ఈస్ నాట్ చీపర్. అది చీప్ కాదు, చాలా కాస్ట్లీ. అది తన రక్తము ఏమైనా చెల్లించి, వెల చెల్లించి మన కొరకు ఆయన ఇది కొన్నాడు ఆయన. సో ఆయన వితౌట్ ఎనీ బ్లేమ్, అంటే నిర్దోషమైన సాక్రిఫైస్గా ఉండాలి. మీరు గమనిస్తే పస్కా పశువుని వారు మొదటి నెల, అబీబు నెలలో వారు 10వ దినమున తీసుకురావాలి. 4 రోజులు వారి ఇంట్లో దాన్ని పెంచుకోవాలి. అది ఎలా ఉండాలంట? ఏడాది నిర్దోషమైనదిగా ఉండాలంట. అందులో ఏ దోషం ఉండదు, కుంటిది గుడ్డిది ఉండకూడదు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా పరీక్షించి తీసుకురావాలి.
దాన్ని 14 దినమున వధిస్తారు. జీసస్ క్రైస్ట్ వాజ్ దట్ ల్యాంబ్ అనమాట. దట్ పాస్ ఓవర్ ల్యాంబ్ ఆయన. ఆయన్ని వధించారు నిర్దోషమైనదిగా. అట్లాగా ఆయన తయారు చేయబడ్డాడు. అలాగా ఆయన పరిపూర్ణత సాధించాడు. అది ఆ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఆయన హ్యూమన్ ఎలిమెంట్ని నేను ఎంఫసైజ్ చేస్తా ఉన్నా. మన ముందు ఆయన అలా నడిచాడు పిల్లలు. మనకు తెలుసు ఇజ్రాయిల్ని దేవుడు పరీక్షించాడు. మీరు డిట్రానమీ 8వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదివితే ఇజ్రాయిల్ని దేవుడు శోధించాడు, పరీక్షించాడు. మీరు చూడండి ఒకసారి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచి నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారం వలననే చాలండి. ఆహారం వలన కానీ నరుడు కాక దేవుని నోటుండొచ్చు ప్రతి మాట వలన నరుడు జీవిస్తాడు అని దేవుడు తెలియపరచడానికి ఇజ్రాయేలుని ఒక వ్యక్తిగా మాట్లాడుతూ, నేను నిన్ను ఇలా చేశాను, శోధించాను, నిన్ను పరీక్షించాను. కానీ ఏమైంది? ఇజ్రాయెల్ ఫెయిల్ అయిందా, పాస్ అయిందా? ఫెయిల్డ్. వారు నిలబడలే, ఫెయిల్ అయిపోయారు. కానీ దిస్ ట్రూ ఇజ్రాయెలైట్, యేసుప్రభు వారు నిజమైన ఇజ్రాయేలీయుడు. ఆయన యేసుప్రభు వారు కూడా 33.5 సంవత్సరాలు అదే విధంగా ఆయన శోధించాడు, అదే విధంగా ఆయన శ్రమ పెట్టబడ్డాడు. He went through wilderness experience many times, every day in fact. కానీ ఈయన పాపం చేయలేదు, గెలిచాడు. ఆయన ఆదాము అవ్వలు పర్ఫెక్ట్ కండిషన్స్లో ఉన్నారు. అవునా? ఏదైనా వనంలో ఎలా ఉన్నారు వాళ్ళు? వాళ్ళు ఎంత పర్ఫెక్టెడ్ కండిషన్స్ ఉన్నాయి. దేవుడు వారితో సహవాసం చేస్తున్నాడు, వారు ఇంకా చెడిపోలేదు, పాపం ప్రవేశించలేదు. ఆ కండిషన్స్లో దే ఫెయిల్డ్. ఒక్క పరీక్ష, ఒకే ఒక ఏమంటాము పరీక్ష వారు ఎదుర్కొన్నది. ఒక్కటే ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, ఆ ఒక్క ఆజ్ఞను వారు పాటించలేకపోయారు. కడపటి ఆదాం యేసుక్రీస్తు ప్రభు వారు, మరి ఆదాము ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో ఈయన ఫెయిల్ అవ్వాల. ఈయన మరి నిలబడి శోధన జయించి మనకి రక్షకుడయ్యాడు. యేసు జయించాడు, హీ ఓవర్కేమ్. 2 స్క్రిప్చర్స్ చూద్దాం, స్ట్రాంగ్ పవర్ఫుల్ స్క్రిప్చర్స్. మళ్ళా చూస్తాము వీటిని. ఈ మూమెంట్లో ఇది చదువుదాం ఒకసారి. హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. క్లియర్ గా చదివిస్తుంది. తాను శోధించబడిన తర్వాత ఆయన సుఖపడలా. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ శ్రమ పడ్డాడు. మనం కూడా శోధించబడినప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. శోధనకి లోబడితే నువ్వు సుఖపడతావు, అదే శోధనని నువ్వు నిలబడి జయిస్తే నీకు శ్రమే. అర్థమవుతుందా? ఒక హృదయంలో నీకు ఒక టెంప్టేషన్ వచ్చింది, ఒక బ్రదర్ని, ఒక సిస్టర్ని ఏదో ఒకటి తిట్టాలనేసి, ఒక భార్య భర్తనో, భర్త భార్యను ఏదో ఒకటే గబాల్లో ఒక మాట అనేసావనుకో, ఏమొస్తుంది నీకు? చెప్పండి. సుఖం, ప్లెజర్. కడుపు మంట చల్లారింది, అమ్మయ్య, అప్పుడు మంట చల్లారింది మనకి. అదే అనకుండా ఉండడం ఎంత కష్టం, అవునా? సో ఒక టెంప్టేషన్ వచ్చినప్పుడు వీ హ్యావ్ 2 ఆప్షన్స్. ఎయిదర్ యూ హ్యావ్ ప్లెజర్ ఇన్ ద టెంప్టేషన్ ఆర్ సఫరింగ్. ఓకే, బిర్యానీ తినాలనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, ఉపవాసం ఉండాలి, అదే రోజు అనుకున్నావు, అదే రోజు ఇంటికి ఎవరో బిర్యానీ ప్యాకెట్ తెచ్చిచ్చారు. ఇప్పుడు మొదలైంది మనకు పరీక్ష, శోధన కదా. ఈ శోధన జయించడం అంటే ఇప్పుడు ఆ బిర్యానీ చూస్తూ కామ్గా మనం ప్రేయర్ రూమ్లోకి వెళ్ళటం సఫరింగ్ చెప్పాలంటే. అన్ని పక్కన పెట్టి ఏంటి మనం వెళ్ళి గబాల్న తినేస్తే ఆ కాసేపు ఎంతో ప్లెజర్, బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు. సో ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ 2 ఆప్షన్స్. ఎయిదర్ యూ కెన్ చూస్ ప్లెజర్ ఆర్ సఫరింగ్. జీసస్ క్రైస్ట్ ఏం చేశాడంటే ఆ వచనం ప్రకారం హీ చోస్ టు
సఫర్. ప్రతిసారి కూడా ఆయన శ్రమపడి శోధన జయిస్తూ వెళ్ళాడు. ఆయన సంతోషం ఏంటో తెలుసా? ఆ శ్రమ పడినప్పుడు చెప్పండి. తండ్రిని తండ్రి నేను మాట తండ్రిని నేను సంతోషపెట్టాను. ఆ మూమెంట్‌లో అది మనకు డ్రైవింగ్ ఫోర్స్ అవ్వాలి. ఐ టెల్ యూ, అది గనుక మనం ప్రాక్టీస్ చేయగలిగితే మనకి ఈజీ అయితది క్రిస్టియన్ లైఫ్. మన డ్రైవింగ్ ఫోర్స్ ఏమై ఉండాలంటే, ఐయామ్ ప్లీజింగ్ మై ఫాదర్. నా తండ్రి ఈ మూమెంట్‌లో ఆయన సంతోషపెట్టాను నేను. ఆ కారణం చేత తప్ప నువ్వు శోధనని జయించలేం మనం. ఓకే. మన దేవుడిని నేను సంతోషపెడుతున్నాను. ఆయన కారణం అవ్వాలి. మనుషుల్ని సంతోషపెట్టడం గాదు. మనుషులనైతే ఏం చేస్తాం? మనుషుల ముందు మంచిగుంటాం, తర్వాత నార్మల్ అయిపోద్ది. సో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15, 16 కూడా చూద్దాం. 15-16 వరకు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం నొద్దకు చేరుదము. లిజన్, చాలా ఇంపార్టెంట్ స్క్రిప్చర్ ఇది. చాలా ఇంపార్టెంట్ స్క్రిప్చర్ ఇది. ఆయన మన ప్రధాన యాజకుడు మనతో అన్ని విషయాల్లో సహానుభవము లేనివాడు కాడు. నెగేషన్ ఆఫ్ నెగేషన్. లేనివాడు కాడు అంటే ఉన్నవాడని అర్థం. మనతో పాటు అన్ని విషయాల్లో మన వలె శోధించబడ్డాడు. మన బలహీనతల్ని అన్ని ఆయనకి తెలుసు. అదేనా రాయబడింది? మన బలహీనతలతో. అంటే యేసుక్రీస్తు వరకు మీరు అనొచ్చు, ఆయనకి ఏం బలహీనతలు ఉన్నాయండి? ఏంటి ఆయన బలహీనత? ఆయన శరీరం. మీకు ఒక్క స్క్రిప్చర్ నేను గివ్ మీ జస్ట్ ఎ సెకండ్. కొరింథీ పత్రికలో నాకు గుర్తొస్తా ఉంది. నాకు ఒక్క నిమిషం సమయం ఇవ్వండి. యా 13వ అధ్యాయం, 2 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనం చూడండి. నేను ఒకసారి చూసి నేను ఆశ్చర్యపోయాను నేను. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ 2 చూపించును. 2 కొరింథీ 13:4. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేము ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. He was crucified because of weakness. ఏంటిది అర్థం? బలహీనుడు అంటే అర్థం ఏంటి? ఆయన ఎదిరించలేడు. అర్థమవుతుందా? ఎదిరించగలడు కానీ ఎదిరించలేడు. జస్ట్ చూడండి, గెత్సెమనే తోటలో నేనే అనగానే ఏమైపోయారు వాళ్ళంతా? జస్ట్ ది ఫెల్ ఆఫ్, వెనక్కి పడిపోయారు అట్లా. కానీ ఆయన ఎప్పుడు కూడా హీ ఎంప్టీడ్ అనమాట. అదే ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి మనం. ఆయన ఎప్పుడు కూడా బలహీనుడుగానే ఉన్నాడు. పిలాతు ఎదుట బలవంతుడు అయిన దేవుడే ఆయన. ఆయన టైటిలే బలవంతుడికి దేవుడు. కానీ హీ నెవర్ యూజ్ హిజ్ పవర్. ఎక్కడా కూడా మన వలే మన బలహీనతలన్నీ ఆయనకి తెలుసు. అవమానం తెలుసు, నింద తెలుసు, ఆయనకి పెయిన్ తెలుసు, శోధన అంటే తెలుసు, పోవర్టీ పేదరికం తెలుసు. ఆయన ఏం సౌండ్ ఏం కాదు ఆయన ఈ లోకంలో. పేదరికం అంటే తెలుసు ఆయనకి, ఆకలి అంటే తెలుసు ఆయనకి. అర్థమవుతుంది? ఒక సాధారణమైన మనిషి నువ్వు నేను ఎలా శోధించబడతామో అలా శోధించబడ్డాడు ఆయన. అది దాని అర్థం. బలహీనతలు సహానుభవం కలిగిన వాడు కాడు కానీ ఏమంటున్నాడు? బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. హెబ్రూ 4 చూస్తాం.
ఏమంటున్నాడు అక్కడ? సహానుభవం కలిగిన వాడు కానీ పాపము చెయ్యలేదు. మన వల్ల శోధించబడ్డాడు కానీ పాపం చెయ్యలేదు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. సో 2 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఒకటి, యేసు నిజముగా శోధించబడ్డాడు. ఒకటి, పదే పదే శోధించబడ్డాడు. మన వలె శోధించబడ్డాడు. సమస్త విషయంలో శోధించబడ్డాడు. అంటే అర్థం ఏంటి ప్రియులారా? ఒక యవ్వన కాలంలో ఒక యవ్వనస్తుడు ఎటువంటి శోధనల గుండా వెళ్తాడో, యవ్వన కాలంలో యేసుక్రీస్తు వారు కూడా ఆ యవ్వన శోధనల గుండా వెళ్ళాడు ఆయన. ఒక ఫినాన్షియల్ క్రైసిస్ ఉన్న వ్యక్తి ఎలాగా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు శోధించబడుతూ ఆయన వెళ్ళాడు. నువ్వు ఒంటరితనంగా వెళ్తుంటే ఆయన ఒంటరితనం అనుభవించాడు. అవమానం గుండా ఆయన వెళ్ళాడు. నువ్వు ప్రభా నీకేం తెలుసు నేను వెళ్ళిన ఈ బాధ నువ్వు అనటానికి వీల్లేదు. నువ్వు ఏదైనా చెప్పు, ఆయన దాని గుండా వెళ్ళాడు. ఆయన రిజెక్షన్ గుండా వెళ్ళాడు. బిట్రేయల్ గుండా వెళ్ళాడు ఆయన. బిట్రేయల్ అంటే తెలుసా? ఆయన్ని మోసం చేశారు, ఆయన అప్పగించారు. తను ప్రేమించిన తన స్నేహితుడు ముద్దు పెట్టి బిట్రే చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఆయనకి? వెన్ ఐ వెంట్ త్రూ సమ్ బిట్రేయల్స్, నాకు పరిశుద్ధాత్ముడు నా ప్రభునే చూపించాడు. ఓకే, ఐ టెల్ యూ, ఒక్క విషయం నేను మీకు చెప్పనా? నా ప్రభు వెళ్ళిన మార్గంలో నేను వెళ్ళటము నాకు అది ఘనత, అది ఆనర్గా నేను ఫీల్ అవుతా. మనం అలా ఫీల్ అవ్వాలి. కంప్లైంట్గా, గంబ్లింగ్గా, అయ్యో నాకెందుకు వచ్చింది అనకూడదు. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు గుర్తుంటే, నేను చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్కి అతనికి ఈ పళ్ళు వెరైటీగా ఉంటాయి అన్నమాట. అంటే ఈ డబుల్ పన్ను ఉండి చూడటానికి చాలా అక్కోడిగా ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వేలుముద్రే. ఎక్కడంటే ఒంగోలు దగ్గర ఒక కుగ్రామం అన్నట్టు వాళ్ళ ఊరు. వాళ్ళ ఊరికి బస్సు కూడా లేదు, నడుచుకుంటూ వెళ్ళాలి. నేను వెళ్ళాను వాళ్ళ ఊరికి. అయితే వాళ్ళు చాలా రిచ్ ఆల్సో. వాళ్ళ చాలా రిచ్. 50 acres ల్యాండ్ ఉంది వాళ్ళకి. తర్వాత వాళ్ళ పెద్దన్న ఎయిర్ ఫోర్స్‌లో ఏరోనాటికల్స్‌లో పెద్ద జాబ్ ఆయనకి. ఇంకొక అన్నయ్య ఏమో న్యూరో సర్జన్. చాలా హైలీ ప్లేస్ అన్నమాట. పేరెంట్స్ ఏమో ఏలుముద్ర. వీడు ఎంబీఏ అన్నమాట మా ఫ్రెండ్. అయితే అతన్ని అడిగేవాడిని నేను, అరే నీకు ఈ పళ్ళు ఇలా ఉన్నాయి కదా, నువ్వు సర్జరీ చేసుకోవచ్చు కదరా అనేసి. ఈజీనే, లేకపోతే మొత్తం ఏమన్నా చేసుకోవచ్చు కదా అంటే, వాడు ఒక్క మాట ఏమన్నాడు తెలుసా? కాదురా, మా అమ్మకి ఇలానే ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు సర్జరీ చేసుకుంటే నేను మా అమ్మని నేను కొంచెము డిసానర్ చేసినట్టుగా, లేకపోతే ఆవిడకి బాగాలేదని నేను చెప్పినట్టుగా అవుతుంది. కాబట్టి వాళ్ళ అమ్మ కోసము వీడికి ఎంత లక్షల డబ్బులు ఉన్నా కానీ ఆ పళ్ళుని వాడు సరి చేసుకోలేదన్నమాట. అర్థమైంది? పాయింట్ క్యాచ్ చేశారా? సో అంటే మన ప్రభు ఒక అవమానం గుండా వెళ్ళిన పరిస్థితిని నాకు రావాలని కోరుకోవాలి. నా ప్రభు వెళ్ళింది నేను వెళ్ళకూడదు అనుకున్నాను అనుకో, దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. నా ప్రభు వెళ్ళింది నన్ను ఇంకా అవమానించాను అనాలి. ప్రభు వెళ్ళిన ప్రతిదీ కూడా నేను రుచి చూడాలి. అది నాకు ధన్యతగా, ఘనతగా మనం భావించాలి. అలా చూడాలి ఎప్పుడు కూడా. సో 2 విషయాలు స్పష్టంగా మనం చూసాం. ఆయన శోధించబడ్డాడు కానీ పాపము చేయలేదు. ఇప్పుడు క్వశ్చన్కి వస్తాను నేను. మై క్వశ్చన్ ఏంటంటే, అందరు జాగ్రత్తగా వింటున్నారు కదా? యేసు పాపము చేసి ఉండగలిగేవాడా? యేసు పాపం చేయగలడా? భూమి మీద 33 సంవత్సరాలు నివసిస్తే చేసి ఉండగలిగేవాడా లేకపోతే చేయలేడా? ఆయన పాపం చేయలేడు కాబట్టి పాపం చేయలేదా? చేయగలిగేవాడు కానీ చేయలేదా? చేయగలిగేవాడు కానీ చేయలేదు సార్. దీని మీద సెంచరీస్ నుంచి చాలా డిబేట్స్ జరుగుతాయి. దీని మీద చాలా ఏమంటాము థియరీస్, లేకపోతే చాలా డాక్టరీన్స్ వచ్చాయి. యేసు పాపం చేయగలిగేవాడు కానీ చేయలేదు అనేది ఒకటైతే, అసలు ఆయన చేయలేడు. ఆయన అంటారు, ఆయన చాలా ఆస్పెక్ట్స్ని చూపించి ఆయన దేవుని యొక్క స్వభావం ఉంది ఆయనలో, లేకపోతే ఆయన సర్వజ్ఞాని, నిత్యుడగు దేవుడు అని ఆయన ఈ ఎలిమెంట్ ఆఫ్ గాడ్ని చూపించి ఆయన చేయలేడు కాబట్టి చేయలేదు అనేది ఇంకొక వాదన.
ఏ వాదన కరెక్ట్ అనేది మనం చూడాలి. ఎవరు చెప్తారు? ఇంకా సిస్టర్ ధనా చెప్పేశారు. సార్ ఎందుకంటే ఆయన మన వంటి స్వభావం గలవాడే, మనం వెళ్ళిన శోధన గుండి వెళ్ళిన వాడే కాబట్టి మనకేది ఉంటుందో ఆయన కూడా అదే ఉంటది కదా సార్. ఎస్ మేడం, కరెక్ట్. తన మనం చిత్తం తను గమనం నెరవేర్చుకునే ఛాన్స్ ఉన్నా గానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడన్న. తన చిత్తం తను నెరవేర్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది, కానీ అలా చేయలేదు. మై క్వశ్చన్ కూడా అడుగుతాను. ఇక్కడున్న మనం అందరం ఉన్నాం కదా, యేసుక్రీస్తు లాగానే మనం జీవించగలుగుతాము పాపం లేకుండా? జీవించగలుగుతామన్నా. జీవించగలుగుతామన్న. ఎందుకంటే ట్రై అయినా చేయొచ్చు సార్. ఏమైనా ట్రై అయినా చేయొచ్చా? ఎందుకంటే చాలా మట్టుకు మనం కంట్రోల్ ఉంటే చాలా మట్టుకు పాపాలు మనము జయించగలము. ఏదో ఒకటి అర తప్ప. ఒకటి అలా మాత్రం చేయలేము. సో 100% అయితే చేయలేము. 100% చేయలేము సార్. ఓకే. సో సిస్టర్ ధనాతో ఎంతమంది ఏకీభవిస్తారు? మీ చేతులు చూపించి. ఏమండి? ప్రైజ్ ది లార్డ్. ఆయన పాపం అనే శరీరాకారంలో ఉన్నాడు, కానీ పాపం అనే వేరు తనలో లేదు కదన్నా. ఓకే. పాపం అనే వేరు లేదు కాబట్టి ఆయన చేయలేదు. ఓకేనా? అదే మీ ఆన్సర్? కాబట్టి మనలో పాపం అనే వేరు ఉంది కాబట్టి మనం పాపం చేస్తాం. అదేనా సిస్టర్? నేను కూడా అదే అనుకున్నాను. ఎందుకంటే తను శరీరంలో ఉన్నప్పుడు చెప్తాడు కదా, నేను కూడా మీ వలె శోధింపబడి ఉండియు దాన్ని జయించి ఉన్నాను అని. అంటే అదే. లోకంలో అంటే ఉన్నాడు వేరు కాబట్టి లేదంటారు. ఆయనలో ఈ పాపం అనే వేరు లేదు కాబట్టి ఆయన పాపము చేయలేదు. జయించడానికి అవకాశం ఉన్నది తనకి. ఆయనకు ఉంది. సో మనకి పాపం అనే వేరు ఉంది కనుక మనం పాపము చేస్తాము. మనకి అవకాశం లేదు అనేసి అంటారు. మనం వద్దు అని అనుకున్నా గానీ మనలో ఉన్న పాప పురుషుడు అనేది ప్రేరేపిస్తూ ఉంటాడు పొద్దుగూకులు. ఓకే. అన్నా ఆ! త్రూ హోలీ స్పిరిట్ అయితే మనం చేయకుండా ఉండొచ్చు అన్న. పవన్. హోలీ తగ్గేదే లేదు. స్పిరిట్ ఎక్సలెంట్ పవన్. అన్న ఆయన పాపాన్ని ద్వేషించాడు కాబట్టి. ఓకే. ఆయన పుట్టుకలో కూడా పాపం లేదు కదన్న. ఇప్పుడు మనం కూడా 100% ఉండటానికి కారణం కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అన్న. మనంతట మనముగా అయితే ఉండలేము. ఎస్. అన్నా ఇది Yeah. జనరల్ గా పాపం చేసేటప్పుడు మనిషికి 2 ఆప్షన్స్ ఉంటాయి: చేయడం, విసర్జించడం. యేసుక్రీస్తు కూడా చేయడం ఉంటుంది, విసర్జించడం. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో తను విసర్జించాడు. మనం కూడా విసర్జిస్తే పరిపూర్ణంగా చేయకుండా ఉంటాం. సో మనము క్రీస్తులాగా పాపం చేయకుండా ఉండడం సాధ్యమే అంటావు. సాధ్యం. వెరీ గుడ్ నిషికాంత్. ఆయన అన్నా. నీతిని ప్రేమించాడు కాబట్టి, దుర్నీతిని ద్వేషించాడు కాబట్టి he was able to abide and do it. సార్ And ఇప్పుడు వేరే వాళ్ళది ఆశించొద్దని మనం అనుకుంటాం కదా సార్. సడన్ గా మనకు తెలియగానే చూడంగానే అబ్బా ఇది ఎంత బాగుంది అని అనుకుంటాం కదా సార్. అది మనకు తెలియకుండానే మనకు ఆలోచన వచ్చేస్తుంది. అది మేడం. కాబట్టి మనం ఉండలేమంటాం మొత్తానికి, అంతేగా? మనకి ఆయనకి తేడా ఉంది, అంతేగా? ఫైన్. పరిశుద్ధాత్మతో నింపబడి అది మనం ఇంకా ఏంటి దాంట్లో ఎదిగి అప్పుడు ఒక టయానికి మనం చేయలేమేమో గానీ ఎప్పుడో మామూలుగా అయితే ఇక మామూలుగా అయితే చేయలేం సార్. 100% ఇంకా అది అసలు చేయలేము. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. అంజీ వాళ్ళ అక్కను మాట్లాడుతున్నాను. చెప్పు. అదే ఫస్ట్ క్వశ్చన్ కి
అదే పాపం విషయంలో అదే యేసు ప్రభు చేస్తాడా చేయడా అని, అదే దేవుడు అయ్యుండి చేయడా లేకపోతే మానవుడు అదే అట్లా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నాకు తెలిసి అయితే చేయడన్నా. ఎందుకంటే అదే తండ్రిని ప్రేమిస్తాడు కాబట్టి కుమారుడు, అది ఒక వ్యక్తిని మనం ప్రేమించేటప్పుడు వాళ్ళకి ఇష్టం లేనిది మనం చెయ్యమన్నమాట. అంటే తండ్రికి పాపం అంటే అసహ్యం కాబట్టి యేసు ప్రభు పాపం చేయడన్నా. యా, వెరీ గుడ్. అదే నాదేంటంటే చెయ్యలేడు కాబట్టి చేయడా, చేయగలిగే అవకాశం ఆయనకు కూడా ఉందా అనేది క్వశ్చన్. అసలు ఎందుకంటే తండ్రిని అదే ఇష్టపడుతున్నాడు కాబట్టి, తండ్రికి అదే పాపం అంటే అసహ్యం కాబట్టి ఆయన చెయ్యడు అంటారు. ఓకే, సరే. ఓకేనా, ఇంకెవరైనా చెప్తారా? అన్న ఆయన నీతిని ప్రేమించి పాపాన్ని ద్వేషించాడు కదండి. అవును, అవును. కాబట్టి చెయ్యలేడా, చేయగలిగి, నా క్వశ్చన్ అదే, చేయగలిగి చేయలేడా? చేయగలిగే అవకాశం ఉంది అన్న. తనకి కూడా లోకంలోనే ఉన్నాడు కాబట్టి చేయగలిగే అవకాశం ఉంది. కానీ తను తండ్రికి లోబడి ఉన్నాడు కాబట్టి దాన్ని దూరం చేశాడు. ఓకే, మంచిది మా, వెరీ గుడ్. ఎవ్రీడే పాపం చేయకుండా ఉండడానికి ఆత్మను పొందుకుని ఉన్నాడన్న. ఎవ్రీడే కూడా హోలీ స్పిరిట్ ని కలిగి ఉన్నాడు కాబట్టి పాపం చేయలేదు. ఓకే అమ్మా, Jesus is సరే. carrying cross జీసస్ క్యారీ చేస్తున్నారు, క్రాస్ క్యారీ చేస్తున్నారు కాబట్టి he did not. He can, but he did not. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ఇది ఉంది కదండి, అన్నిటి యందు స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయదగినడానికి ఏవి కూడా లేదని, పాపానికి కూడా చేయకుండా ఉండొచ్చు మనిషి రూపంలో వచ్చి అని ఒక మాదిరి చూపించినట్టు. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ఏంటంటే దేవుడు తప్పు చేయగల దేవుడు, చేయొచ్చు, దేవుడు తలుచుకుంటూ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ తప్పు చేస్తే, దేవుడు తప్పు చేస్తే డిఫరెన్స్ అక్కడ ఏముంటుంది? దేవుడు ప్రత్యేకత ఏముంటుంది? ఇంకా అక్కడ ఉండదు. కాబట్టి దేవుడు చేయగల దేవుడు, కానీ చేయలేడు. ఎందుకంటే దేవుడు తండ్రి ద్వారా వచ్చిండు కాబట్టి అది హైలీ ఇంపాసిబుల్ టు గాడ్. యా, అన్నా నేను చెప్తా అన్నా, చెప్పండి. నేను చెప్తా. తండ్రి కుమారుడు ఒకే ఆత్మ కలిగి ఉన్నారన్న వాళ్ళు. తండ్రి తండ్రి ఎట్లా ఎట్లా ఉన్నాడో కొడుకు కూడా అదే విధంగా ఉన్నాడు కనుక తను పాపం చెయ్యలేడు. లోకాన్ని ప్రేమించిండు కనుక మనిషిగా ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసిండు కనుక ఆయన పాపం చెయ్యలేడు. చేసే అవకాశం ఉన్నా కూడా చేయలేడు. తండ్రి కుమారుడు ఒకటే. అదేలేండి, ప్రైజ్ గాడ్. సార్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు యేసు ప్రభు మనకి ముందుగా వెళ్ళడానికి వచ్చినాడు కదా సార్, మనం ముందుగా నడవడానికి, మనకు సాక్షిగా నిలవబెట్టడం, ఆయన మనకు సాక్షిగా ఉండడానికి వచ్చినాడు కాబట్టి ఆయన చేయాలనుకున్నా కానీ చేయలేడు సార్. ఎందుకంటే ఇప్పుడు దేవుడిని బలి ఇవ్వడానికి యేసు ప్రభుని ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే డైరెక్ట్ గా చేయగలడా చేయలేడా, ఇవన్నీ మనం చెప్పే ఆన్సర్స్ అన్ని కొన్ని డిప్లొమాటిక్ గా ఉన్నాయి అన్ని. అట్లా కాదు సార్. అన్నా చెయ్యలేడన్నా. ఎందుకంటే ఆయన పాపానికే బలిగా అర్పింపబడడానికే వచ్చాడు కాబట్టి ఇంకెలా చేయగలుగుతాడన్నా? ఆయన చేయడానికి, పాపానికి శిక్ష వేయడానికే వచ్చాడు, ఇంకా పాపం చేయలేడు ఆయన. సరే, ఓకేనా. మనం ఎవరో చెప్పారు చిన్న, విత్ మ్యాన్ దిస్ ఈస్ ఇంపాసిబుల్, with man this is impossible, but God all things are possible. All things are possible అంటే పాపానికి కూడానా? నాకు అర్థం కావట్లేదు మీనింగ్. కెన్ బట్ చోజ్ నాట్ టు. నౌ లిసన్ వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా విందాం. ఇదే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్లోకి వచ్చాం మనం. ఓకే, దీని మీద 2 సీరియస్ ఏమంటాం, స్కూల్స్ ఆఫ్ థాట్స్ అంటారు. అయితే
మీకు గుర్తుంటే యేసు శరీరధారి అయి వచ్చాడు అన్ని నమ్మని వాడిని ఏమంది బైబిల్ కదా, క్రీస్తు విరోధి అని. ఎందుకు ఆ మాట అనడాల్సి వచ్చింది? యేసు శరీరధారి వచ్చాడనేది మనకు అర్థం కావాలని బైబిల్ కోరుతుందంటే, ఈవెన్ మీరు చూస్తే తిమోతి పత్రికలో ఒక మర్మం, ఏంటి ఆ మర్మము? దైవ భక్తిని గురించిన మర్మము గొప్పది అని చెప్తూ అక్కడ కొన్ని విషయాలు రాస్తాడు. ఏంటి ఆ మర్మం? 1 తిమోతి ఎన్నో వచనం అది? 4వ అధ్యాయమా? 3 16 నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవ భక్తి గురించిన మర్మము అంటే మనము గాడ్లీనెస్, ఒక వ్యక్తి గాడ్లీనెస్ లో ఎదగటానికి, దైవ భక్తిలో ఎదగటానికి ఈ మర్మం అర్థం చేసుకోవాలి. అంటే నేను భక్తిలో ఎదగటానికి, పాపం చేయకుండా ఉండటానికి, నేను పరిశుద్ధంగా జీవించడానికి నాకు ఈ విషయం అర్థం కావాలి. ఏంటయ్యా అంటే ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఎలాగో చూద్దాం. ఆల్రెడీ మనం చూసిందే, నేను కొంచెం బ్రీఫ్గా చెప్తాను. యేసు ప్రభువు వారు శిష్యులను చూసి ఏమన్నా అంటే, రండి నన్ను వెంబడించండి అన్నాడు. నన్ను మీరు వెంబడించండి. దేని వెంబడించాలి? యేసుని వెంబడించినప్పుడు అర్థం ఏంటి అసలు? శిష్యులతో అదే కాంది, యు ఇమిటేట్ మీ అంటే లేదా నా అడుగు జాడలో నడవాలి. 1 పేతురు 2 చూస్తాము, ఆయన తన అడుగు జాడల్లో మనం నడిచినట్లుగా. ఇంకొక మాట కూడా చూడాలి మనము, 1 యోహాను 2:6 వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయనందు ఉన్నామని అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. యేసు ఎలాగూ నడిచానో అలాగే మనం నడుచుకోవాలి అని బైబిల్ సెలవిస్తుంది. యేసు ఎలా నడిచాడు ఈ భూమి మీద? 1 పేతురు 2వ అధ్యాయము, ఆయన అడుగు జాడలు మనకి ఇవ్వబడ్డాయి క్లియర్గా. 1 పేతురు 2వ అధ్యాయము 21 నుంచి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన అడుగు జాడలు ఏంటంటే, మొట్టమొదటి అడుగు జాడ ఏంటంటే ఆయన పాపము చేయలేదు. రెండవది, ఆయన నోట ఏ కపటము లేదు, దూషించబడి బదులు దూషించలేదు, భయపెట్టలేదు, మౌనంగా తండ్రికి తను అప్పగించుకున్నాడు, ఎదిరించలేదు, బెదిరించలేదు, ఇవన్నీ కూడా. సో యేసు మన ముందు నడిచి మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు ఆయన అడుగుజాడు నడవటానికి. సో ఏంటది? ఆయన పాపం చేయలేదు, మనం కూడా పాపం చేయకూడదు అనేది ఆయన మాదిరి. ఆయనలాగా సినిమాల్లో చూపించినట్టుగా జుట్టు పెంచుకోవడం, లేకపోతే ఆయన తెల్ల బట్టలు వేసుకోవడం, లేకపోతే ఆయన ఇమిటేట్ చేయడం అంటే ఫిజికల్ ఇది కాదు, ఆయన క్యారెక్టర్ని ఇమిటేట్ చేయడం, ఆయన లైఫ్ని ఇమిటేట్ చేయటం. ఇది క్రిస్టియన్ యొక్క విధిగా వి ఆట్ టు వాక్ లైక్ హీ వాక్డ్ అనమాట. వేరే ఆప్షన్ లేదు, సెకండ్ థాటే లేదు. దిస్ ఇస్ ద హైయెస్ట్ కాలింగ్ అన్నట్టు. సో యేసు, అందుకే నేను అడిగినప్పుడు చాలా మంది ఆన్సర్ చేయలేకపోతారు. ధైర్యం సరిపోదు, యేసులాగా నేను జీవించగలనా అంటే జీవించలేమని చెప్తారు. యేసు ఎలా జీవించగలిగాడు? అందుకే చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ఈ భూమి మీద 33 సంవత్సరాలు దో హీ వాజ్ గాడ్, దేవుడు అయినప్పటికీ కూడా ఆయన మనుష్యునిగా జీవించాడు. ఆయన కూడా శోధించబడ్డాడు. ఆయన కూడా పాపము లిసన్ కేర్ఫుల్లీ, ఆయన కూడా పాపము చేయటానికి 100కి 100% ఆయనకి కూడా అవకాశం ఉంది. ఆయన జాగ్రత్తగా ఉండకపోతే, మానవునిలాగా పాపము చెయ్యలేడు కాబట్టి చేయలేదు, ఆయన చేయకుండా ఉండలేదు. చేయగలడు ఆయన, కానీ పాపంను ఆయన ఎంపిక చేసుకోవాలి. ఓకే, ఎలా చేయగలడు అంటారు మీరు? అది నమ్మడానికి కూడా మీకు కష్టం అవ్వచ్చు, బట్ దట్స్ ఎ ట్రూత్.
ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు శోధించబడ్డాడు. శోధించబడినప్పుడు మీరు అనొచ్చు, ఇందాక ఎవరో చెప్తున్నారు, ఆయనలో ఏంటి బీజము, పాపం బీజము లేదు కదా, రూట్ లేదు కదా, పాపం చేయలేడు అంటే నో, దట్ ఈస్ రాంగ్. మీకు ఉదాహరణ చెప్తా. ఆదాములో ఉందా? మరి మొదటి ఆదాము తీసుకోండి. ఆదాములో పాప బీజం ఉందా? రూట్ ఏమైనా సిన్ఫుల్ రూట్ ఉందా అతనిలో? పర్ఫెక్ట్ ఐడియల్ కండిషన్లో ఉన్నాడు ఆదాము, పర్ఫెక్ట్ ఉన్నాడు, దేవునితో ఫెలోషిప్లో ఉన్నాడు. కానీ ఆదాము ఫెయిల్ అయ్యాడా లేదా? ఆదాము ఫెయిల్ అయినప్పుడు రెండవ ఆదాము యేసుక్రీస్తు కూడా ఫెయిల్ కావాలనుకుంటే, అజాగ్రత్తగా ఉంటే. కనుకనే ఇందాక మనం చూసిన హెబ్రీ పత్రిక 5లో ఆయన ప్రార్థనలు చేసింది. యేసుప్రభు ప్రార్థన ఏంటి? అయ్యో నేను మరణం నుంచి తప్పించు ప్రభువా. ఏ మరణం గురించి మాట్లాడుతున్నాడు? ఫిజికల్ డెత్ కాదు. ఫిజికల్ డెత్ అయితే ఆయన మరణించకూడదు. అసలు ఫిజికల్ డెత్ గురించి కాదు, స్పిరిచువల్ డెత్. నేను మరణించకూడదు అని, నేను పాపం చేయకూడదు అని ఎంతగానో ప్రాధేయపడ్డాడు దేవుని దగ్గర. నిరంతరం పరిశుద్ధాత్మ చేత నింపబడుతూనే ఉన్నాడు ఆయన. దేవుని అడుక్కుంటూనే ఉన్నాడు, బతిమాడుకుంటూనే ఉన్నాడు. హీ వాజ్ లైక్ ఎ సఫరింగ్ సర్వెంట్. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన జయించాడు, పోరాడాడు. మీరు చూడండి, గెత్సేమనే తోటలో మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తాం క్లియర్గా 36 నుంచి. ఆయన చెమట రక్తంగా మారునంతగా ప్రార్థనలో పోరాడాడు. ఎందుకు పోరాడాలి ఆయన? ఎందుకు పోరాడు తెలుసా? ఏంటి? ఆయన చిత్తం జరిగించకుండా ఉండుకోవటానికి. ప్రభు సింపుల్గా నీ చిత్తం జరుగును గాక, మనం రోజు 100 సార్లు ప్రార్థన చేస్తాం ఆ మాట. మరి మన దేవుని చిత్తమే జరుగుతుంది మన లైఫ్లో. నోటితో అనడం కాదు, పోరాటం ఇది. మేకింగ్ ఎ చాయిస్. నా చిత్తం కాదు, మాటతో అనడం వేరు. ఆయన ఈ పోరాటంలో ఏంటి? ఆయన వెళ్ళిన పోరాటము, ఒకవైపేమో ఆయన చిత్తం, అది ఆ గిన్నెలో తాగకూడదని ఆయన ఓన్ విల్. ఒకవైపు తండ్రి చిత్తం, తన చిత్తమును చంపుకోవటానికి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన పడిన పోరాటం, అది ఆగని. అది చాలా వేదన, పోరాటం తర్వాత ప్రార్థనలో ఆయన గెలిచాడు అనమాట. దేని మీద గెలిచాడు? తన చిత్తముల మీద గెలిచాడు. ఆయన తండ్రికి సబ్మిట్ చేసుకున్నాడు. పోరాటం లేకుండా ఆయనకి విజయం రాలేదు ఊరికినే. అప్పనంగా ఆయన ఏం గెలవలేదు ప్రియులారు. ఆయన కూడా శోధించబడ్డాడు. అందుకే ఆయన పాపం లేకుండా ఉన్నాడు. ఒకసారి 3-4 స్క్రిప్చర్స్ నేను చూపిస్తాను. ఓకే, 2 కొరింథీ 5వ అధ్యాయం 21. ఆయన పాపం చేయలేదు అనడానికి సాలిడ్ స్క్రిప్చర్స్, మనం ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన స్క్రిప్చర్స్ ఇవి. 2 కొరింథీ 5:21 చూద్దాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. క్లియర్గా స్క్రిప్చర్ చెప్తుంది, పాపము ఎరుగని. ఆయన పాపం చేయలేదు ఎక్కడ కూడా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. ఏమన్నాడు? పాప రహితుడును, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును ఎన్ని టైటిల్స్, ఎంత అద్భుతంగా ఉంది చూసారా? పాపులలో చేరక, యేసుప్రభు గురించి ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు నీతిమంతుడైన వానిని శిక్ష విధించి చంపుదురు. అదేనా? అదే నీతిమంతుడైన, పాపం చేయలేదు బైబిల్ సెలవిస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ స్క్రిప్చర్ కూడా 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన పాపము చేయలేదు. ఈ 4 స్క్రిప్చర్స్ క్లియర్ గా సెలవిస్తుంది. త్రూ అవుట్ హిస్ లైఫ్ ఆయన పాపము చేయలేదు, జయిస్తూనే ఉన్నాడు. ఇందాక హెబ్రీ పత్రికలు 2-4 అధ్యాయాలు చూసాము. ఆయన మన వల్లే ప్రతి విషయంలో శోధించబడ్డాడు. ఒక్కసారి కాదు, పదే శోధించబడ్డాడు. ఆయన శోధన ఎలా వచ్చింది అంటే, అసలు శోధనది ఎలా వస్తుంది? యాకోబు చెప్తాడు క్లియర్గా. యాకోబు ఏమని చెప్తున్నాడు? దురాశ గర్భము ధరించి
పాపమును కనును. పాపము పరిపక్వమై మరణమును తీసుకొస్తుంది. దురాశ పాపమును దురాశ గర్భము ధరించడం. దురాశ అసలు ఎలా వస్తుంది? దురాశ అనేది నాకు టైం ఉందా? నేను టైం చూసుకోవట్లేదు. దురాశ అంటే ఏంటి అసలు? ఏమండి? ఒక వ్యక్తి పాపం చేయటానికి కారణం ఏంటి? దురాశ అంటే ఏంటి అసలు? ఎక్కడ పుడుతుంది అది? అసలు ఎక్కడ పుడుతుంది చెప్పు? మనలో పుడుతుంది. దురాశ లోపల నుంచి పుడుతుంది. ఆదాముకి ఎందుకు పుట్టింది? ఆదాము లోపల ఏమంటాము రూట్ ఉందా? చెడు రూట్ ఉందా? ఆదాముకి పొందిన దురాశ ఏంటి? ఆ పండు తినాలనుకున్నాడు, దేవుని వలె ఉండాలనుకున్నాడు. ఎందుకు అది దురాశ అయిందో తెలుసా? దేవుడు వద్దన్నది కోరుకోవటమే. ఓకే, దేవుడు వద్దన్నది కోరుకోవటమే దురాశ. దేవుడు ఇంకోటి ఏమంటున్నాడు? ఎక్కడి నుంచి పుట్టింది అది? ఆ యొక్క టెంప్టేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము గురించి మాట్లాడుతున్నాం. సాతాను శోధకుడు ఒక ఆబ్జెక్టివ్ చూపిస్తా ఉన్నాడు. సో ద టెంప్టేషన్ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఫ్రమ్ విదిన్. అతనికి బయట నుంచి ప్రేరేపణ వస్తే దురాశ లోపల పుట్టింది. ఐడియల్ కండిషన్స్ లో జరిగింది ఆ విషయం. ఐడియల్ కండిషన్, పర్ఫెక్ట్ కండిషన్స్ లో ఆదాము హృదయంలో పాపం చేసాడు తను. రెండవ ఆదాముకి కూడా సాతాను వచ్చి చూపిస్తోంది, రాళ్ళను రొట్టెలుగా చేసుకో. ఈ లోక భోగం అంతా చూపించింది. శోధన బయట నుంచి వస్తుంది ఆయనకి. ఆయనలో కూడా చూడండి కేర్ఫుల్గా, ఒక సెకండ్ ఆయనలో కూడా అవును నేను ఇలా చేయొచ్చు కదా ఆలోచన రాదనుకున్నారా? కానీ ఆయన ఏం చేసేసి దాన్ని అక్కడే ఇంటర్సెప్ట్ చేస్తూ వచ్చాడు. హీ ఓవర్కేమ్. శోధన ఆయన జయిస్తూ వచ్చాడు. మీరు యోహాను సువార్త 1:14 వచ్చినప్పుడు చూస్తే ఆయన ఏమని రాయబడింది తెలుసా? ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య వసించాను. అక్కడ వాడబడిన శరీరము అంటే అర్థం ఏంటంటే ఫిజికల్ బాడీ గురించి కాదు ప్రియులారా. హీ హ్యాడ్ ఏ విల్. శోధన అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మన విల్ నుంచి వస్తుంది అనమాట. చాయిస్ అనమాట. నేను దేవుని చిత్తం చేయాలా చేయకూడదు అనే ఒక చాయిస్. సో యేసుప్రభు వారికి రాళ్ళను రొట్టెలుగా చేసుకోవాలా చేసుకోకూడదు అనేది ఒక శోధన. చేసుకోవాలనుకుంటే అర్థమవుతుందా? పైనుంచి దూకగలడు, నిజంగా ఏమి దూతలు పట్టుకోగలవు ఆయన్ని. కానీ ఆయన దేవుని శోధించాడు, ఆ పని చేయడు ఆయన. సో యేసుప్రభు వారు శోధించబడి పాపం చేయటానికి ఆయనకి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆయన హీ ఎక్సర్సైజ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని భయమును ఆయన ట్రెషర్గా కలిగి ఉన్నాడు. అంత ఈజీగా ఆయన గెలవలేదు. ఐ కమ్ టు దట్ నెక్స్ట్ వీక్లో నేను డీటెయిల్గా మనం వెళ్తాం. నాకు ఇక్కడ సమయం లేదు ఈరోజు. నెక్స్ట్ వీక్ డోంట్ మిస్. వి విల్ సీ హౌ జీసస్ ఓవర్కేమ్. తర్వాత మనము కూడా యేసులాగా ఎలా జీవించవచ్చు. ఈరోజు నేను చాలా ఇన్కంప్లీట్గా ముగించాల్సి వస్తుంది. నేను నెక్స్ట్ వీక్ మనము కూడా ఎలా జీవించగలము, ఎలా పాసిబిలిటీ ఉందో నేను మీకు చూపిస్తా. హైయెస్ట్ ఛాలెంజ్ ఇది. పౌలు ఏమన్నాడు? నేను యేసుని పోలి నడుచుకున్న ప్రకారము. ఆ వాక్యం లేకపోతే మనం కూడా డౌట్ పడేవాళ్ళమే, సాధ్యం కాదు ఇది ఎవరికి అనేసి. పౌలు నడిచాడు. పౌలు ఓకే యేసులాగా జీవించాడు. పౌలు ఎల్లప్పుడూ మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగించిన దేవుడు. 2 కొరింథీ 2:14 దేవునికి స్తోత్రం అంటున్నాడు. జయించాడు, విజయవంతమైన జీవితం తను జీవించగలిగాడు. కానీ యేసు ఆ విజయవంతమైన జీవితాన్ని ఎలా సంపాదించుకున్నాడు, ఎలాగా ఆయన పరిపూర్ణ సాధించాడు, ఎలా ఆయన నాకు మాదిరి అనేది మనము నేర్చుకోవాలి. యాక్చువల్గా అదే మన సవాల్, మన ముందున్న సవాల్. మనం చూద్దాం, నెక్స్ట్ వీక్ చూద్దాం. నాకు సమయం సరిపోదు. మనము చిన్న ప్రార్థన చేసుకుని టైంలో ముగించుకుందాం. తండ్రి పరిశుద్ధానికి స్తోత్రాలు. మీరు శరీరాకారంలో వచ్చారు, శోధించబడ్డారు, మానవుని వలె జీవించారు, పాపం చేయలేదు నాయన. మీరు అయా తండ్రి నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా నాయనా మరి మహిమలో రుజువుపరచబడ్డారు నీ పరిశుద్ధమైన ఆత్మను బట్టి. నాయనా ఈరోజు మేము కూడా నీలా జీవించడానికి మీరు మమ్మల్ని పిలిచారు. నాట్ లెస్ దాన్ ఎనీథింగ్ ఫాదర్, వీ వాంట్ టు వాక్ లైక్ యూ ఫాదర్. ప్లీజ్ మాకు ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క రెవల్యూషన్ మిస్టరీ మాకు తెలియపరచండి ప్రభువా.
నాయనా తండ్రి, అయ్యా తండ్రి, పొద్దున మేము నీ ఎదుట మేము నిర్దోషులుగా పరిశుద్ధులుగా మేము జీవించడానికి ఏ మచ్చ, డాగు, ముడత, కలంకము లేని సంఘముగా నాయనా అయా మమ్మల్ని మీరు తీర్చిదిద్దమని సహాయం దయచేయమని, మేము నిన్ను వెంబడిస్తూ ఉండగా మమ్మల్ని నీ పోలికలోనికి దినదినము మార్చమని సహాయం దయచేయమని యేసు నామములో క్షణమా పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్.